మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి ఘనమైన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నాని చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. చాలా సంతోషం. ప్రతిరోజు కూడా మీరు సిలువను గూర్చినటువంటి సందేశాలు వింటున్నారు. చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా. క్రీస్తు సిలువే అసలు మన విశ్వాస జీవితానికి, మన బ్రతుక్కి కేంద్ర స్థానం. అది సిలువ లేకుండా అసలు మన జీవితంలో ఏమీ లేదు, ఏ విలువ కూడా లేదు, పరలోకం లేదు, అసలు ఏమీ లేదు. సిలువ లేకపోతే ఏమీ లేదు. అదే వరుసలో సిలువను గూర్చిన మరొక చక్కని మాట ఇలా చూద్దామా. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి మన జీవితానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో. సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో వధింపబడి బలి అయినందువలన, ఆయన సిలువ మరణాన్ని బట్టి, సిలువ త్యాగాన్ని బట్టి మనకి ఎన్ని రకాల దీవెనలు వచ్చాయో, ఆయన మనకి ఎంత దీవెనగా మారాడో ఇదిగో ఈ వచనంలో పౌలు గారు చాలా తేటగా చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అంతేగా, నాకు అది ఉంది, ఇది ఉంది, నేనంటే ఏమనుకున్నావు, ఎంత డబ్బు ఉందో తెలుసా, నా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా, నా గొప్ప ఉద్యోగం ఉంది, చాలా అందగత్తెని అందగా, ఏమండి ఈ అతిశయాలు కాదండి కావలసింది. నిజంగా ఈ రోజున మనిషికి ఎప్పుడు కూడా లోకం మీద పడి లోక అతిశయాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అతిశయం వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉంది? మనం అతిశయించవలసింది కేవలం ప్రభువునందు, అనగా యేసుక్రీస్తు సిలువనందే మనం అతిశయించాలి. ఒక సమయంలో పౌలు గలతీ పత్రికలో కూడా చెప్పాడు, క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు. ప్రభు సిలువనందే మనం అతిశయించాలి, అంటే యేసుక్రీస్తునందే అతిశయించాలి మనం. ఆ మాట రాస్తూ అన్నాడు, దేవుని మూలముగా ఆయన, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. 4 ఆశీర్వాదాలు చెప్పాడు. ఆయన మనకి జ్ఞానం అయ్యాడట. జ్ఞానం అన్నప్పుడు లోక జ్ఞానం అనుకోకండి, దెయ్యాల జ్ఞానము అనుకోకండి. దెయ్యాల జ్ఞానము ఉన్నట్టు బైబిల్ చెప్తుంది, లోక జ్ఞానం ఉన్నట్టు చెప్తుంది. అందరికీ తెలిసిందేగా లోక జ్ఞానం. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. లోక జ్ఞానం కోసం మనిషి ఎంత పరుగులు పెడతాడో. కానీ ఇది ఆ జ్ఞానం కాదు. దేవుడు మనకిచ్చేది దేవుని ఎదుట ఉపయోగకరంగా ఉండేటటువంటి జ్ఞానం. ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్యను కలిగి ఉండటమే గొప్ప జ్ఞానం, ఆత్మ సంబంధమైనది. ప్రియులారా, 2 నీతి అయ్యాడంట యేసయ్య. నీతి అంతేగా మరి. దేవుని ఎదుట ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడటం లేదు. ధర్మశాస్త్రం మనిషిని నీతిమంతుడిగా ఉండమంటుంది, కానీ ఉండే అవకాశం లేకుండా పోయింది. నీతిమంతుడిగా ఎలా ఉండాలి అని ధర్మశాస్త్రం చూపించింది. నిన్నటి దినాన ధర్మశాస్త్రం యొక్క విషయాలు కొన్ని మనం ధ్యానం చేశాం కదా. చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. నీతిగా ఉండమని కొన్ని విషయాలు ధర్మశాస్త్రం ద్వారా, మోషే ద్వారా దేవుడు చెప్పాడు. కానీ నిన్నటి వర్తమానంలో మనం ధ్యానించినట్టుగా ఏ మనుషుడు కూడా పూర్తిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. ఆ క్రియలన్నీ చేయలేకపోతున్నాడు. వల్ల కావటం లేదు.
ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియలు మనిషి జరిగించి దేవుని ఎదుట నీతిమంతుడిగా మారటం సాధ్యపడటం లేదు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడాన్ని బట్టి, ఆయన సిలువ యందు విశ్వాసం ఉంచినటువంటి మనకి యేసయ్య నీతి వచ్చేస్తుంది. దేవుని నీతి మనకి ఆపాదించబడుతుంది. ఇప్పుడు మనిషికి నీతి కూడా యేసయ్యేగా. అప్పుడు ఆ మనిషి దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడుతున్నాడు. ఎందుకంటే నీతిమంతుడైన క్రీస్తుని బట్టి, ఆయన సిలువను బట్టి మన మురికంతా తీసేస్తున్నాడు. ఆయన నీతి మనకు పులుగుతున్నాడు, ఇస్తున్నాడు. అందుకని అంటున్నాడు పౌలు గారు, ఆయనే మనకు నీతి. 3, ఆయన మనకు పరిశుద్ధత అయ్యాడంట. అవును, ఆయనే మనకు పరిశుద్ధత. ప్రభువుని కలిగి ఉండటమే పరిశుద్ధత. దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా కనపడాలన్నా, పరిశుద్ధులుగా మనం బ్రతకాలన్నా క్రీస్తుని కలిగి ఉండాలి. మనం క్రీస్తు లేకుండా లోకంలో నువ్వు ఎంత నీతిమంతుడివైనా, ఎంత పరిశుద్ధుడివైనా ఏ ప్రయోజనం ఉండదు. ఒకవేళ నువ్వేదైనా నీతి కార్యాలు, పరిశుద్ధమైన కార్యాలు, భక్తి నియమాలు, నిష్టలు ఇవన్నీ చేసినా అది దేవుని ఎదుట పనికొచ్చే నీతి, పరిశుద్ధత కాదు. దేవుని ఎదుట ఉపయోగపడే నీతి ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ. నేను సిలువ అన్నప్పుడండి, మీరు కేవలం ఆ చెక్క సిలువను ఊహించుకోకండి. ఉట్టి సిలువ ఏమి చేయదు. సిలువ అన్నప్పుడు సిలువలో వ్రేలాడినటువంటి యేసయ్య, ప్రాణం పెట్టిన యేసు ప్రభు అని గుర్తుపెట్టుకోండి. ప్రభువు లేకుండా ఉట్టి సిలువ అయితే ఏం ఉపయోగం ఉంటుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు నల్లగొట్టబడ్డాడే, ఆయన్ని మనం కలిగి ఉండటమే పరిశుద్ధత. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన్ని మనం కలిగి ఉంటే మనం కూడా పరిశుద్ధుల లిస్టులోనికి వచ్చేస్తున్నాం, పరిశుద్ధుల కోటాలోనికి వచ్చేస్తున్నాం. ఆయనే మన పరిశుద్ధత. 4వది విమోచనము ఆయను అన్నాడు. విమోచన అంటే విడుదల. పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి, అపవాది శక్తుల నుండి విమోచన ఆయనే. క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు. విడిపించి నిత్య జీవానికి వారసుడిగా, వారసురాలుగా చేస్తాడు. చూడండి, క్రీస్తు సిలువను బట్టి ఎన్ని ఆశీర్వాదాలు. యేసయ్య మనకి జ్ఞానమై ఉన్నాడు, యేసయ్య మనకి నీతి అయి ఉన్నాడు, యేసయ్య మనకి పరిశుద్ధత అయి ఉన్నాడు, యేసయ్య మనకి విమోచన, విడుదలై ఉన్నాడు. అంటే రక్షణ అయి ఉన్నాడు. రక్షణ అంటే విడుదల, విమోచన. ఆయనే మన రక్షణ, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన నీతి, ఆయనే మన జ్ఞానం. ఎన్ని ఆశీర్వాదాలు ఇవి లోకం ఇవ్వలేదు. లోకంలో ఏదో డబ్బో, ఇల్లో, బంగారము, ఉద్యోగాలు ఇవి చేసుకోగలవు, కానీ మరి దేవుని జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఎవరిస్తారు? దేవుడే ఇవ్వాలి. సిలువలో చనిపోయిన క్రీస్తునందే ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఇవి ఆధ్యాత్మికంగా మనకి ఎంత దీవెనంటే, రేపు నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఇవే కావాలి. ప్రియులారే, చివరి దినాల్లో యేసు ప్రభు ద్వారా ఇవన్నీ వస్తున్నాయని చెప్పేవారు కూడా తగ్గిపోయారు. నేను వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడో స్థలంలో ఆ బాధ కలకేస్తానే ఉంటుంది నాకు. ఏ కాడికి దేవుడు నీకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఇదే తప్ప వద్దని కాదు నా ఉద్దేశం. అవసరతల్లో ఉన్నవారికి తప్పకుండా దేవుడు ఇవ్వాలి, మనం కూడా ఇస్తాడనే చెప్పాలి. కానీ అసలు ముందు ఏమిస్తాడు మనిషికి? మనిషి ఆత్మకి ఏది కావాలి? దేవుని ఎదుట మనిషి నీతిమంతుడిగా జీవించటానికి, నిలబడటానికి ముఖ్యమైనది ఏంటి? యేసు ప్రభువారు ఆయన ఇచ్చే ఈ ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్సే కదా. వీటిని బోధించే వాళ్ళ సంఖ్య ఎంత తగ్గిపోతా వస్తుందో చూసారా? క్రీస్తుని కలిగి ఉంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లోనికి వచ్చేస్తాయి. ఒక మురికి చొక్కా ఇలా తీసేసి ప్రశస్తమైన వస్త్రం వేసుకున్నట్టే ఇక మనం మన పాత జీవితానికి స్వస్తి పలికేశాం. క్రీస్తుని మనం చేర్చుకున్నాం. క్రీస్తు ద్వారా దేవుని ఎదుట మనం పరిశుద్ధత, నీతి, విమోచన, జ్ఞానం అయిపోయాం. దేవుడు సంతోషించి ప్రభువుని బట్టి, ప్రభువుని మనం చేర్చుకోవటాన్ని బట్టి, యేసు ప్రభువుని చేర్చుకోవటాన్ని బట్టి రేపు పరలోక రాజ్యంలోనికి గేటు తీయబడుతుంది. మనల్ని సంతోషంగా దేవుడు ఆహ్వానించటానికి యేసయ్య, ఆయన సిలువే కారణం. మరి ఇంత గొప్ప ప్రభువుని నువ్వెందుకు నమ్మకూడదు? నీ నీతి క్రియలో, నీ మంచి పనులో ఏ ఉపయోగపడట్లేదు కదా.
ధర్మశాస్త్ర క్రియలు ఏ ప్రయోజనం జరగట్లేదు కదా. దేవుని ఎదుట నీతిమంతుడిగా మనల్ని చేయట్లేదు కదా. మరి క్రీస్తు శిలువ నీకు అందుబాటులో ఉంది. ఇప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు నువ్వు విశ్వాసం ఉంచి రక్షింపబడి మారుమనసు పొంది రక్షణ పొంది నిత్య జీవానికి వారసుడివి వారసురాలివి నువ్వు అవ్వాలి. ప్రభు ఇచ్చే జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన మీ అందరికీ కలుగునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడుతున్న చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చయ్యా. మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడు నాయనా మాకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన మీరే అయి ఉంటారయ్యా. ఇవి మాకు కావాలి, ఇవి మాకు కావాలి. మాలిన్యంతో నిండినటువంటి మురికి చొక్క ఇలా తీసివేసి శుభ్రమైన ప్రశస్త వస్త్రం మేము కట్టుకున్నట్లుగా మా పాత రోత జీవితాలు పోయి ప్రశస్తమైనటువంటి నాయన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి గుర్తుగా మిమ్మల్ని మేము కలిగి ఉండి నీతిమంతుల లిస్టులోనికి మమ్మల్ని తీసుకొస్తున్నారు. ఎంత గొప్ప దేవుడో నాయన. ఈ వర్తమానపు దిశగా ఎంతమంది అయితే మీ సిలువనందు విశ్వాసం ఉంచుతూ ఆశ్రయిస్తూ సహాయం చేయమని అడుగుతున్నారు, వారందరికీ నాయన కృప చూపి మీ రాజ్య వారసులుగా చేయండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.